సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ కోసం గులాబీ పార్టీ ఫుల్ ప్లానింగ్ లో ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ నాయకులను క్షేత్రస్థాయిలో సూచిస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఎంతమందిని తరలించాలని టార్గెట్ పెట్టారు గులాబీ బాస్? ఎల్కతుర్తి గ్రౌండ్ నింపేందుకు పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ ఏట అడుగు పెడుతోంది. దీంతో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ సమయంలో పార్టీ రజతోత్సవ వేడుకల పేరుతో ఏడాది పాటు కార్యక్రమాలుంటాయని కూడా చెప్పారు. అందులో భాగంగా పార్టీ ఆవిర్భవించిన రోజు ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. రజతోత్సవంలోకి అడుగుపెట్టే మొదటి రోజు భారీ బహిరంగ సభతో ఈ వేడుకల్ని ప్రారంభించబోతోంది గులాబీ పార్టీ. అందుకోసం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సభని ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ చేయాలనే ప్లాన్తో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. దాదాపు నెల రోజులుగా ఈ సభపై దృష్టి పెట్టారు బీఆర్ఎస్ ఓరగల్లు నాయకులు. గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఈ సభ ఏర్పాట్లను మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి సభపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కారు పార్టీ ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదు. వివిధ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా గానీ భారీ బహిరంగ సభలైతే ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా నిర్వహించలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోందని బీఆర్ఎస్ నేతలు గ్రహించారు. సిల్వర్ జూబ్లీ సభతో ఆ విషయాన్ని చాటి చెప్పాలని చూస్తున్నారు గులాబీ బాస్. ప్రజలకు హస్తం పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేయడంతో పాటు గత కేసీఆర్ పాలనకు ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనకున్న తేడాను కూడా ఆ సభ ద్వారా చాటి చెప్పబోతున్నారు. అందుకే ప్రతి గ్రామం నుంచి సభకు పబ్లిక్ని తరలించేలాగా బీఆర్ఎస్ పక్కాగా ప్లాన్ చేస్తోంది. వేసవి కాలంలో ప్రజలు పంట కోతలు పూర్తయి కాస్త తీరుబడిగా ఉంటారు. అదే సమయంలో ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు. దీంతో ఈ టైంలో సభకు భారీగా ప్రజల్ని తరలించడం ఛాలెంజింగ్ టాస్క్గా భావిస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ఓ పర్ఫెక్ట్ ప్లాన్ చేసింది కారు పార్టీ. ఈ బహిరంగ సభ తర్వాత వెంటనే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తామని ప్రకటించారు. ఈ కమిటీల ప్రకటనను బహిరంగ సభకు ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. సభకు పబ్లిక్ని తరలించే వాళ్లకే రాష్ట్ర స్థాయి పదవులిస్తామని బీఆర్ఎస్ ఇంటర్నల్గా చెప్పినట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల సమయమైతే టికెట్లు ఆశించేవాళ్ళు, పోటీ చేసే అభ్యర్థులు జన సమీకరణ బాధ్యత తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో బీఆర్ఎస్కు జన సమీకరణ టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్ నుంచే టార్గెట్లను ఇవ్వడం మొదలుపెట్టింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు కావాలంటే ఇప్పుడు ప్రజలను సభకు తరలించాలని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. మీ సత్తా చూయించే టైం వచ్చింది, ఎంతమందిని తరలిస్తారో చూద్దామంటూ టార్గెట్లు పెట్టినట్లు నాయకులు చెబుతున్నారు. పర్ఫార్మెన్స్ని బట్టే పదవులుంటాయని కూడా చెప్పినట్టు సమాచారం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఎల్కతుర్తి సభకు ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కూడా ప్రత్యేక టార్గెట్లు పెట్టినట్టు చెప్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలున్న చోట నియోజకవర్గం నుంచి కనీసం 8,000 మందికి తగ్గకుండా తీసుకురావాలని చెప్పారంట. ఎమ్మెల్యేలు లేకుండా పార్టీ ఇన్ఛార్జీలు ఉన్న చోట మాత్రం 4,000 నుంచి 5,000 వరకు పబ్లిక్ని తరలించాలని టార్గెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్కతుర్తి సభకు ఎక్కువ మందిని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ నుంచి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారంట.
మొత్తానికి ఎల్కతుర్తి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు 10 లక్షల మందికి తక్కువ కాకుండా వచ్చేలా చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేసే ప్రయత్నాల్లో ఉంది గులాబీ పార్టీ. ఏప్రిల్ 27న నిర్వహించబోయే ప్లీనరీలో భాగంగా గులాబీ బాస్ ఇచ్చే స్పీచ్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కేసీఆర్ స్పీచ్ కోసం లక్షలాది మంది తరలి వస్తారని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.